హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్స్. ఈరోజు కడప ఎక్కియడం జరుగుతుంది. మీరు లాస్ట్ పార్ట్ 3 వీడియో చూసుకుంటే స్లాబ్ గురించి ఉంది. సో స్లాబ్ వేసిన ఒక 15 days తర్వాత కడప అనేది కూర్చోబెట్టడం జరుగుతుంది. అక్కడ మా అత్తమ్మ కడప కడిగి పూజ చేస్తుంది. రెండు కడపలు కడిగి జోగు ప్యాకెట్ అక్కనే కడిగి అందరికీ తెలిసిందే కదా, మేము ఇంకా మా బాబాయ్ ఇద్దరు ఇల్లు పక్క పక్కనే ఉంటాయి. సో వాళ్ళు కూడా ఈరోజే కడప ఎక్కడం జరుగుతుంది. అక్కడ మా చెల్లెలు పూజ చేస్తుంది, బాబాయ్ వాళ్ళ కూతురు. ఫుల్గా ఎల్లోగా చేసాయి పెయింట్ వేసినట్టు. వైట్ బట్ట మొత్తం ఎల్లో అయిపోయి వినాయకుని పెట్టాలి. వినాయకుడికే కట్టేసి ఇది తాడు జరపాలి చూడు వినాయకుని పట్టు. ఫైవ్ మా అత్తమ్మ వల్ల ఆయన మా మామ పశువులను తీసుకెళ్ళి మేపుకొని సాయంత్రం అయింది, ఇంటికి వస్తున్నాడు. కరెక్ట్ టైంకి వచ్చాడు మా మామ కూడా. చెప్పుడు నుంచో చూపించాలనుకున్నా.
ఎన్ని రోజులకు మేనేజర్ మాట్లాడుతున్నా ఒక నిమిషం. కాకా మెల్ల మెల్ల మెల్ల. లేదు సార్ ఒకసారి మన మేనేజర్ సార్ మేము కంటిన్యూ చేస్తాం సార్. ఇప్పుడు మా మేడం మీద రాదా? అది లైసెన్స్ ఎట్లా సార్? ఇప్పుడు మా బాబు పేరు మీద లైసెన్స్ తీసుకుంటున్నారు. ఓకే సార్. ఓకే సార్. పట్టు నువ్వు ఒకటి మీకెళ్ళి తీసుకో, ఒకటి కిందకు ఒకటి మీకెళ్ళి తీసుకో. అందుకనేదా నిజంగా కడపకి అట్లా అంతా డిజైనింగ్ బొట్టుతోనే డిజైనింగ్ అట్లా ముగ్గు అంతా పువ్వులు పెట్టి అలంకరించిన తర్వాత ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది. మస్తు అనిపిస్తుంది. ఈయనే మా ఇల్లు కట్టుతున్న మేస్త్రి, నారాయణ మేస్త్రి, ఉప్పర్ నారాయణ. ఆయన మా ఏరియాలో చాలా ఫేమస్ అనమాట. చాలా 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 బిల్డింగ్స్ అన్నీ ఈయనే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు. చాలా నమ్మకంగా ఉంటుంది ఆయన వర్క్ కూడా.
కాసమా దాని కూడా వీడియో ఇలాగ మెల్లగా మమ్మీది సిల్క్ పడిపోయింది కదా 600 చిల్లర 650 650 60 వేలు నేను చెప్పాను తక్కువ బాబాయ్ వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయింది. గుమ్మడికాయ కొట్టాడు కదా ఇప్పుడే మా బాబాయ్. మా చెల్లి కూడా మొక్కి ఫస్ట్ మా చెల్లితోనే అడుగు వేయించారు. తాత వెళ్తున్నారు కదా మా చెల్లి వాళ్ళ తాత. అలా అందరూ లోపలికి వెళ్ళి చుట్టూ అంతా ఒక రౌండ్ వేసి కొద్దిసేపు అక్కడ ఎక్కడైనా కూర్చొని మంచిగా మనసులో ఇల్లు అంతా విజయవంతంగా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇంకా మా తమ్ముడు కూడా ఉండే, కాకపోతే ఆ టైంలో ఎక్కడికి వెళ్ళింది అనుకుంటా, అందుకే మా తమ్ముడు కనపడట్లేదు వీడియోలో. చూడండి ఇలా మా చెల్లెలు ఎంత డిజైనింగ్ బాగా చేసిందో. ఇక్కడ మా చెల్లెలు చేస్తుంది కదా, అక్కడ మా అత్తమ్మ చేస్తుంది. మేస్త్రి ఇంకా మా డాడీ ఇద్దరు కలిసి మామిడి కొమ్మలు కడుతున్నారు ఇక్కడ సైడ్. ఇందాక అక్కడ చూస్తాం కదా బాబు లోపలికి వెళ్ళి కట్టడానికి వస్తాం, సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా మేస్త్రి వచ్చాడు. ఈ పూజలు తన వంతుగా ఏం చేయాలో అది మేస్త్రి చేతుల మీద చేపిస్తున్నారు. గోపాల్ కూడా ఉంది చేసుకోవాలి అంతదా అవుతుంది రావాలి. మాకెవరికి అంత పైకి కట్టడానికి అందలేదు. మా బాబాయ్ చాలా హైట్లో ఉంటాడు, అందుకే ఇక్కడ కూడా మా బాబాయ్నే పిలిచాము పైన కట్టడానికి. తనైతే చేయలేకపోయింది పైన. మా ఫ్యామిలీలోనే వీళ్ళు మొత్తం 4 అన్నదమ్ములు, అందులో మా బాబాయ్ చాలా హైట్ ఉంటాడు అందరిలోనూ. కాక కుర్చీ వాళ్ళే పెడతారు ఇప్పుడు ఏడైనా కట్టేస్తున్నాడు మా బాబాయ్. అందే అందే అవి గోడలకు పోవా పోతే మెల్లగా కాక. మా మమ్మీ
పూజ సామాన్ షాప్లో వాళ్ళు ఇచ్చారంట. కడప ఎక్కిస్తున్నామంటే చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో ఓం, ఇంకా ఇక్కడ సైడ్ స్వస్తిక్ బాబాయ్ అదే స్టిక్కర్ అంటిస్తున్నారు. చాలా బాగున్నాయి అవి స్టిక్కర్స్. గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్లో ఉంటాయంట. మమ్మీ గోల్డెన్ కలర్ వచ్చింది. చాలా షైనింగ్గా ఉన్నాయి అవి. అవి స్టిక్కర్సే, బట్ మంచి లుక్ ఇచ్చాయి చూడ. ఇంకా నెక్స్ట్ డేనే ఇక మళ్ళీ గోడల వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిప్ ఇటు వరకు పెట్టేసి కంకరతో పెట్టేస్తారు అన్నమాట. ఇట్లానే ఇప్పుడు చూస్తున్నారు కదా, చూస్తున్న హైట్లో కంప్లీట్గా చుట్టూ ఎన్ని వాల్స్ ఉన్నాయి అన్ని వాల్స్ కట్టేసి దానిపైన రాడ్ వేసేసి కంకరతో బెడ్ లాగా వేస్తారు అనమాట. ఒక ఇటుక అంత హైట్. దాని తర్వాత మళ్ళీ గోడ పెట్టేస్తారు. అట్లా చేయడం వల్ల ఏమంటే గోడకి స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. ఆ నెక్స్ట్ ఏమంటే మాకు ఈ కొత్త ఇంటి ముందు ఇట్లా మట్టి కుప్పలాగా ఉండిపోయింది. దీన్ని తీయడానికి ఎంతోమందికి అడిగినా డబ్బులు చాలా అడుగుతున్నారు. సో ఇంకా నేను మా తమ్ముడు డిసైడ్ అయిపోయి ఇంకా మేమే చేసేద్దాం అనుకున్నాం. మేస్త్రి అంకుల్కి అడిగితే ట్రాక్టర్ కూడా అవైలబుల్గా ఉండే, ట్రాక్టర్ ఇచ్చాడు. ఇంకా మేమే ట్రాక్టర్ నింపుకొని దాని డ్రైవింగ్ కూడా మా తమ్ముడే వేసుకుంటూ ఇద్దరమే ట్రాక్టర్లో మట్టి వేసుకొని దాన్ని ఊరికి అవతల కొంచెం దూరంలో ఆ మట్టిని అన్లోడ్ చేసినాం మేమే. అసలు వెళ్తుంటే ఎంత ఎక్సైట్మెంట్ అంటే నేను అనుకోలే అసలు మా తమ్ముడు ట్రాక్టర్ నడిపిస్తాడని. చూస్తున్నారు కదా మట్టి ఎంతలా వచ్చిందో, అంత మట్టి అంతా మేమే తీసుకొని వెళ్తుంటే ఊర్లో ఒక్కొక్కరు ఎట్లా చూస్తుర్రంటే వేరే లెవెల్ అసలు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూసి షాక్ అవుతారు. అగ్గో అన్న చూస్తున్నారు కదా, ఈ హిందువే అనుకుంటూ పోతుండు.